హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి పాలకూర పరాటా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. జనరల్గా పిల్లలకి పాలకూర అంటే ఇష్టం ఉండదు కదా, అలాగే రోజు చపాతీ తినాలన్నా కూడా బోర్ కొడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం పాలకూరతో ఇలా పరాటా చేసి ఇచ్చినట్టయితే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళతో పాలకూర తినిపించినట్టు ఉంటుంది. ఇది చాలా సాఫ్ట్గా లేయర్స్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళైనా సరే, ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ పాలకూర పరాటాలోకి మనం పెరుగు రైతాని, ఆవకాయని కాంబినేషన్గా తీసుకోవచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఈ పాలకూర పరాటా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ముందుగా కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ పాలకూర కట్టలు తీసుకున్నానండి. ఈ విధంగా పాలకూరను ఫ్రై చేసుకొని ప్యూరీ చేసుకోవడం వల్ల పరాటా అన్నది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పాలకూరను ఫ్రై చేసుకోవాలి. కాస్త దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మరి కాస్త దగ్గర పడనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాలకూర మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా ప్యూరీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1.5 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ మీరు మల్టీగ్రెయిన్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ప్లెయిన్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండిలోకి తగినంత ఉప్పు వేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పాలకూర ప్యూరీని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. ఇందులోకి తగినన్ని వాటర్ పోసుకొని మనం సాఫ్ట్గా చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండి అన్నది ఒక 5 నుండి 10 నిమిషాల వరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఈ విధంగా చక్కగా కలుపుకోవడం వల్ల మనకు పరాటాలు అన్నవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట వరకు పక్కన ఉంచుకోవాలి. మీకు టైం లేకపోతే ఒక 10 నిమిషాలైనా సరే పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకొని చపాతీలు తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని కాస్త పొడి పిండి చల్లి చపాతీల కర్రతో ఒత్తుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చేసుకున్న తర్వాత ఈ చపాతీ పైన కాస్త ఆయిల్ వేసి ఈ విధంగా అప్లై చేయాలి. ఇప్పుడు ఈ రౌండ్ చపాతీని మధ్యలోకి మడవాలి. ఇక్కడ కాస్త మళ్ళీ ఆయిల్ వేసి ఈ విధంగా సమోసా షేప్లోకి మలుచుకోవాలి. ఈ విధంగా మలిచిన తర్వాత మరి కాస్త పొడిపిండి చల్లుకొని మనం మళ్ళీ చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా మడతగా చేయడం వల్ల మనకు పొరలుగా వస్తుంది. పరాటా కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా చక్కగా కార్నర్స్ అన్నీ పల్చగా అయ్యే వరకు ఒత్తుకోవాలి. ఈ విధంగానే మిగిలిన పరాటాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పరాటాలని కాల్చుకుందాం. స్టవ్ పైన ఒక పెనం ఉంచి ఈ పరాటా వేసుకొని ఒక 6 నిమిషం పాటు కాలనివ్వాలి. హాఫ్ మినిట్ తర్వాత మరొక వైపు తిప్పి మరొక 1/2 నిమిషం కాల్చుకోవాలి. ఈ విధంగా కాలిన తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇక్కడ మీరు నెయ్యిని కూడా యూజ్ చేయొచ్చు. నెయ్యితో పరాటా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 2 వైపులా ఆయిల్ రాసుకున్న తర్వాత మనం చక్కగా కాల్చుకోవాలి. అంచులకు కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పరాటాను తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకోవడం వల్ల పరాటా అన్నది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అంతే అండి. ఈ విధంగా మిగిలిన పరాటాలన్నీ కూడా కాల్చుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. ఎంతో ఈజీగా ఎంతో త్వరగా అయిపోయే పాలక్ పరాటా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని పెరుగు రైతా, మామిడికాయ పచ్చడితో సర్వ్ చేసుకోవాలి. పాలకూరలో ఐరన్, కాల్షియం ఇలా ఎన్నో న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. ఇలా మీరు ఒకసారి చేసి పెట్టినట్టయితే పిల్లలు మళ్ళీ కావాలి మమ్మీ అని అడుగుతారు. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తెలియచేయండి. నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.